మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి ఈ తేజు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుందండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకు నిన్నటి వీడియో పక్కా లోకల్ రెస్టారెంట్ రివ్యూ అనేది షేర్ చేశాను కదా, మేము వెళ్ళామని చెప్పాను కదా. సో కరెక్ట్గా ఆ యొక్క పక్కా లోకల్ ఎలాగో రెస్టారెంట్ ఫుడ్ అనేది మేము ఎంజాయ్ చేసేసిన తర్వాత ఎలాగో మనకి ఇక్కడ నుంచి ఏఎంబి మాల్, ఐకే ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి కాబట్టి సో ఇంకా నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యి ఏఎంబి మాల్కి కూడా ఈ మధ్యన వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఏఎంబి మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ యొక్క రెస్టారెంట్ నుంచి కరెక్ట్గా ఏఎంబి మాల్కి హార్డ్లీ ఒక 10 to 15 minutes జర్నీ అయితే ఉంటుందండి. సో మనం ఏఎంబి మాల్కి వచ్చిన వెంటనే మనకి స్టార్టింగే ఇక్కడ ఒక వైపు నుంచి వెళ్తే స్పార్ అనేది స్టార్టింగే ఉంటుంది. సో వెంటనే నేను స్పార్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పార్లో లైక్ డిన్నర్ ప్లేట్స్ కానీ లేదా అంటే మనం ఏమన్నా వండిన కూరలు ఏమన్నా బౌల్స్లో వేసుకోవడానికి బౌల్స్ కానీ అవన్నీ కొంచెం రీజనబుల్ రేట్స్లో అయితే ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఓవరాల్గా అయితే చూపిస్తాను, కొంచెంగా చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, వెళ్ళిన వెంటనే మనకి ఇలా ఒక బుక్లెట్ లాంటిది అయితే ఇచ్చారు. సో దేని మీద ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే మనం చక్కగా ఈ యొక్క బుక్లో చూసుకుని చక్కగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క డిన్నర్ ప్లేట్స్, ఇది ఒక సిరామిక్ ప్లేట్ అండి. సో పెయింటింగ్ అయితే వేసి ఉన్నది. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకి 230 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయాలి. సో ఇది ఒక కాఫీ మగ్ అండి. సో చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ మనకి 69 రూపీస్ అయితే ఉన్నది. సో ఇది కూడా ఒక మగ్ లాంటిదే. ఇందులో మీరు ఏమైనా ప్లాంటర్స్ కూడా వేసుకుని చక్కగా మీరు కాఫీ టేబుల్ లైక్ మీ దగ్గర టేబుల్ దగ్గర కూడా అరేంజ్ చేసుకుని లైక్ స్టడీ టేబుల్ దగ్గర కానీ వర్క్ ప్లేస్ కానీ దగ్గర కానీ చాలా అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒక మనం టీ పెట్టుకునే గిన్నె అనమాట. సో దీని యొక్క కాస్ట్ మనకు 129 రూపీస్ అయితే పడింది. సో దాని తర్వాత ఈ యొక్క స్టీల్ ముగుడు అనేది చూపిస్తున్నానండి. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకి 200 రూపీస్ అయితే పడుతుంది, కానీ మనకి దీని యొక్క స్పార్ ప్రైస్ అయితే 129 రూపీసే. ఇది మనకి స్టీల్ అనేటప్పటికల్లా కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉన్నదనమాట. వెయిట్ కూడా మనకి ఎక్కువగా అయితే ఏమీ లేదు. సో ఇంకా డిఫరెంట్గా కుక్కర్స్ అంటే రకరకాల నాన్ స్టిక్ కుక్కర్స్, స్టీల్ కుక్కర్స్, అల్యూమినియం కుక్కర్స్ కూడా అన్ని సైజుల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, అన్ని బ్రాండ్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా దాని తర్వాత ఇంకా వుడెన్ స్టాట్యులస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా చూశాను. ఇక్కడ చాపర్స్ కూడా చూపిస్తున్నాను. సో దీని యొక్క చాపర్ ప్రైస్ అనేది అప్పటికల్లా మనకు 199 రూపీస్ అయితే పడింది. సో ఇంకా కొంచెంగా అయితే ఇంకా స్పార్లో అలాగా కొంచెంగా నాకు ఏం కావాలో అవే కొంచెమే షాప్ చేశాము. సో స్పార్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఇక్కడ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ మధ్యన లాస్ట్ టైం కూడా నైన్కా మాల్కి వెళ్ళినప్పుడు లైక్ ఇలాంటి కార్స్, ట్రైన్స్ ఇలాంటివి అడుగుతూనే ఉన్నది. బట్ ఏంటంటే కోవిడ్ మూలాన కార్స్, ట్రైన్స్ అవన్నీ ఎక్కడానికి అయితే అవైలబుల్గా లేవు. దట్టు వాళ్ళు అక్కడ పెట్టలేదు కూడా. సో ఈరోజు వచ్చిన వెంటనే ట్రైన్స్, కార్లు, బస్సులు అన్నీ అయితే ఇంకా ఇక్కడైతే పెట్టేశారు. సో ఇంకా నైన్కా వచ్చిన వెంటనే ఇంకా దాని మీద అయితే కళ్ళు పడిపోయినాయి అనమాట. ఇంకా నేను కార్ డ్రైవింగ్ చేయాలి అనేటప్పటికల్లా ఇంకా కార్ అయితే ఎక్కించాము. సో ఇంకా మనం ఏంటంటే వెళ్ళిన వెంటనే పిల్లలకు కావాల్సిన కాస్త వాళ్ళు కోరిక తీర్చేస్తే హ్యాపీగా మనల్ని తర్వాత షాపింగ్ చేయించుకోవడానికి కూడా కొంచెం హ్యాపీగా మనకు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫుల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చూస్తున్నారు కదా, నాయనక ఏదో తనంతటి తానే ఓన్గా కార్ డ్రైవింగ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు షాపింగ్ మొత్తం నేను ఏంటంటే మామూలుగా ఎలాగో అక్కడ వరకు వెళ్ళాం కదా అన్నట్టే నేను మామూలుగా షాపింగ్కి వెళ్ళానండి. లైక్ ఏఎంబి మాల్కి అయితే వచ్చాను. సో ఏదో కొనాలని అయితే కొనలేదు. సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ కార్ది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మనకి సింగిల్ రైడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటే లైక్ ఎలిఫెంట్ కానీ డాగ్స్ ఇలాంటి రకరకాల బొమ్మలతో అయితే ఇలాంటి రైడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా వెనకాతలో ఒక మనిషి అయితే కూర్చుని ఉండాలండి, లేదంటే వీళ్ళ కాళ్ళతో ప్రెస్ చేస్తేనే ఈ యొక్క లైక్ ఇదొక టాయ్ అయితే కదులుతూ ఉంటుంది అనమాట. సో అందు గురించి అని చెప్పి ఆ అబ్బాయిని అయితే కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నారు. సో ఇంకా నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి ఒక దగ్గర కూర్చుని నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నైన్కా అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్లో మోషన్లో అయితే చిన్న వీడియో క్లిప్స్ అయితే వాళ్ళ డాడీయే తీసారనమాట.
ఇంకా నైన్కా రైడ్స్ అనేది ఎంజాయ్ చేసేసింది కదా, ఇంకా దాని తర్వాత ఇంకా డోనట్ అనేది కావాలని అడిగింది. సో ఇంకా రెస్టారెంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ స్టార్టర్సే తిన్నది, సాంబార్ రైస్ కూడా చాలా చాలా తక్కువే తిన్నదనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఎలాగో అడిగింది కదా అని చెప్పి డోనట్స్ దగ్గరికి అయితే వచ్చి దాని ఫేవరెట్ డోనట్ క్యాలమెల్ లైక్ స్టఫ్డ్ రోస్టెడ్ ఆల్మండ్స్ ఇలాంటివన్నీ వేసి ఉంటాయి అన్నమాట. సో ఆ డోనట్ అయితే తీసుకుని ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇచ్చారు. సో ఇంకా పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి ఇంకా నైన్కా అయితే తన డోనట్ అయితే ఎంజాయ్ చేస్తుందండి. ఇంకా నైన్కా ఇలా డోనట్ అనేది తినేసిన తర్వాత ఇంకా అలా కొంతసేపు అలా తిరిగి ఇంకా జూడియోలోకి అయితే వెళ్ళామండి. సో జూడియోలో కూడా మనకి మంచిగా లైక్ ఆఫర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా, లైక్ క్లోతింగ్లోని. సో ఇంకా అక్కడికే వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ అక్కడే షాపింగ్ అంతా చేసేసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాము. సో నేను జూడియోలో ఏం కొన్నానో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు జూడియోలో ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి. సో యాక్చువల్లీ జూడియోలో ఏంటంటే మనకి నైట్ వేర్ కలెక్షన్ అనేది చాలా చాలా ఎక్కువ రేంజ్ అయితే ఉంటుంది. దట్ ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే కంప్లీట్గా మా హస్బెండ్ నైట్ వేర్ కలెక్షన్ అనేది తీసుకున్నారు. అలాగే నైన్కాకి ఒక టీ షర్ట్ ఒక ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో మనకి ఎథనిక్ వేర్ కావాలి అనుకున్నా కూడా ఉంటుంది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి గ్రాండ్ లుక్ పార్టీ వేర్ లుక్ లాగా ఎథనిక్ వేర్ అయితే ఏమి ఉండదు. ఎక్కువ క్యాజువల్స్ అలాగే మన వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క స్టోర్లో మీకు చెప్పల్స్, షూస్, లేడీస్ సంబంధించిన ఇన్నర్స్ ఇలాంటివి కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో ఇప్పుడు ఎలాగో మనకి అన్ని షాప్స్లోని అన్ని షోరూమ్స్లోనే ఆఫర్ అనేది పెట్టేస్తున్నారు కదా. సో ఇంకా ఎలాగో వెళ్ళాను కదా, ఒకసారి జూడియోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా చూస్తే ఇంక మా హస్బెండ్ యాక్చువల్లీ నాకు డ్రెస్సెస్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే నాకు నచ్చలేదు. సో ఏవో ఒక 2 టాప్స్ అయితే నచ్చినాయి, కానీ అవి ఏంటంటే నా సైజులు లేవన్నమాట. అంటే నాకన్నా కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయి. సో యాక్చువల్లీ పట్టిసినాయి, కానీ మళ్ళీ వేసుకున్న తర్వాత ఆఫ్టర్ వాష్ అయిన తర్వాత షింక్ అయిపోతాయి కదా, ఎందుకులే సైజులు లేనప్పుడు తీసుకోవడం అని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. సో ఇక్కడైతే మా హస్బెండే తీసుకున్నారనమాట. సో మా హస్బెండ్ తీసుకున్న ఫస్ట్ ఎక్కువ నైట్ వేరే తీసుకున్నారు. సో ఇంకా టీ షర్ట్ అయితే తీసుకున్నారండి. సో జూడియోలో ఏంటంటే మనకి నైట్ వేర్ అనేది చాలా చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మినిమం అంటే లైక్ తక్కువ రేట్ నుంచి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్లెయిన్ టీ షర్ట్ అనమాట. కొంచెం మనకి ఈ కలర్ ఎలా ఉంటుందంటే నేరేడు పండు రంగు కలర్ అయితే వస్తుందన్నమాట. సో చూడండి, సో ఈ సైజ్ ఏంటంటే XXL సైజ్ అయితే తీసుకున్నారు. ఎప్పుడైనా సరే మన నైట్ వేర్ అనేది ప్రిఫర్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటేనే మనం వేసుకునేదానికి కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఈయనైతే XXL సైజ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నెక్ చూస్తున్నారు కదా, వీక్ టైప్ నెక్ అయితే ఇలా ఇచ్చారండి. సో మీకు ఈ వీక్ టైప్ నెక్ ఇష్టం లేకపోతే మీకు రౌండ్ నెక్ లో కూడా చాలా టీ షర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ కలర్ టీ షర్ట్స్ అయితే మీకు 199 రూపీస్ అయితే ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఈ టీ షర్ట్ ఏంటంటే మనకి 199 అయితే పడింది అనమాట కాస్ట్. సో నాట్ ఓన్లీ జెంట్స్కి అండి, లేడీస్ కూడా మనకి ప్లెయిన్ టీ షర్ట్స్లో కూడా 199 కాస్ట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ నాకు ఎందుకో అది సూట్ అవ్వనట్లు అనిపించడం లేదు. సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. సో ఇంక మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. సో ఇందులో ఏంటంటే 2 కలర్స్ తీసుకున్నారనమాట. సో ఈ టీ షర్ట్ కాస్ట్ 199 రూపీస్ అనమాట. సో ఇదే టీ షర్ట్ తీసుకున్నారు కదా, సేమ్ అలాంటి దాంట్లోనే ప్లెయిన్ లోనే ఇంకో ఈ కలర్ అయితే తీసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా XXL అయితే తీసుకున్నారు. సో ఇదేంటంటే మనకి ఇంక్ బ్లూ షేడ్ అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, జీన్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఒకటి. సో ఇలాంటివి ఏంటంటే కంప్లీట్ గా నైట్ టైం వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఇంకో టీ షర్ట్ అయితే తీసుకున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ ఒక మంచి లెమన్ ఎల్లో మీద ఇలాగ కొంచెం మనకి మార్నింగ్ రైజింగ్ సన్ ఎలా ఉంటుందో కొంచెం ఆ విధంగా అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ముందు కొంచెం ఇది ప్రింటెడ్ అనమాట. సో కంప్లీట్ గా మనకి ఇది రౌండ్ నెక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా స్లీవ్లెస్ హ్యాండ్స్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ కూడా మనకి 200 రూపీసే పడిందండి. బట్ చెప్తున్నాను కదా, మనకి టీ షర్ట్స్ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి. సో ఎస్పెషల్లీ నైట్ టైం వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఈ యొక్క షార్ట్స్ అయితే తీసుకున్నారు. సో ఇంట్లో కానీ లేదంటే బయట అలాగా క్యాజువల్ గా ఏమన్నా లైక్ షాపింగ్ ఏమైనా తేడానికి ఏమన్నా వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా బాగుంటుందని చెప్పేసి ఈ షార్ట్స్ అయితే తీసుకున్నారు. సో కంప్లీట్లీ కాటన్ మెటీరియల్ అనమాట. సో చూస్తున్నారు కదా, జూడియోలోనే తీసుకున్నారు. సో దీని యొక్క కాస్ట్ కూడా 200 రూపీసే పడిందండి. సో చూస్తున్నారు కదా, దీనికి ఎలాస్టిక్ కూడా వచ్చారు. బట్ అయితే కొన్ని వాటికి తాడు కూడా ఇస్తూ ఉంటారు. బట్
కూడా లేదు, ఓన్లీ ఎలాస్టిక్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇలాంటి దాంట్లోనే ఇంకొక ట్రాక్ అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది ఒక నైట్ ట్రాక్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి బటన్, అలాగే ఇక్కడ టై చేసుకోవడానికి తాడు కూడా ఇచ్చారు. సో అలాంగ్ విత్ ఎలాస్టిక్ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉన్నది. సో ఆల్ ఓవర్ ప్యాంట్ అంతా ఇక్కడ మీకు డిజైన్ చూస్తున్నారు కదా, ఈ డిజైనే ఉంటుంది. సో ఆల్ ఓవర్ ప్యాంట్ అంతా ఈ విధంగా అయితే వస్తుంది. సో చూడండి, బాగుంది కూడా, క్వాలిటీ కూడా. ఇది కూడా కంప్లీట్గా కాటనేనండి. సో దీని యొక్క ప్రైస్ చూస్తున్నారు కదా, 399 రూపీస్ అనమాట. సో 400 రూపీస్ కంప్లీట్గా జూడియోలోనే తీసుకున్నారు. సో దాని తర్వాత ఇది ఒక నైట్ ప్యాంట్ అయితే తీసుకున్నారండి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇది నావీ బ్లూ అనమాట. సో నావీ బ్లూ మీద మనకి బ్లూ కలర్ ఇలాగ కొంచెం ట్రీస్ టైప్ బర్డ్ డిజైన్ ప్రింటెడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ప్రింటెడ్ అన్నానని చెప్పి ఇది ప్రింటెడ్ కాదు, మన క్లాత్లోనే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పాకెట్స్ కూడా లైక్ పర్స్ పెట్టుకోవడానికైనా, లైక్ మొబైల్ పెట్టుకోవడానికైనా చాలా చాలా బాగుంటుంది. సో దీనికి కూడా బటన్ ఇచ్చి ఈ విధంగా అయితే టై చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే తాడు అయితే ఇచ్చారు. సో ఇది కూడా కంప్లీట్లీ ఎలాస్టిక్ అనమాట. సో ఇది కూడా ఫుల్ లెంత్ నైట్ ట్రాక్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ కూడా 399 రూపీసేనండి. సో ఇది జూడియోలోనే XXL సైజ్ అయితే తీసుకున్నారు. 9K అయితే తీసుకున్నానని చెప్పాను కదా. సో 9Kకి ఏంటంటే ఇదొక ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. సో ఇలాంటి టైప్లోనే ఇంకో కలర్లో కూడా ఉన్నది, అది తీసుకున్నాను. కానీ వేసి దానికి ట్రై చేసి వేసేటప్పటికల్లా కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చేసింది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇదొకటే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఫ్రాక్ మొత్తం ఇలా ప్లెయిన్ కలరే ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇక్కడ మనకి థ్రెడ్తో అయితే డిజైన్ చేసి ఉన్నదనమాట. ఇక్కడ ఒక పాకెట్ లైక్ ఉంది. సో ఇక్కడ మనకి నడుం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ టై చేసుకునేటట్టు అయితే ఉంది, విత్ ఎలాస్టిక్ మోడల్ అనమాట. మనకి హ్యాండ్స్ ఏమో ఇలా షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇలా బెల్ట్లో వచ్చేసి ఇక్కడైతే మనకి చిన్న హుక్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు. దాని తర్వాత దీని యొక్క కాస్ట్ అనేది మనకి 399 రూపీస్ అయితే పడిందండి, ఈ యొక్క ఫ్రాక్ కాస్ట్. దాని తర్వాత ఇంకో టీషర్ట్ 9K తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా పీచ్ కలర్ అండి. మంచి పీచ్ కలర్ మీద ఇలా స్ట్రైప్స్ లా లైన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఒక హారిజాంటల్ లైన్స్ లాగా. సో దీనికి ఏంటంటే ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో దీని మీద న్యూయార్క్ అని రాసి ఉన్నది చూడండి. సో ఇది కూడా జూడియోలోనే తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ అయితే నాకు 99 రూపీసే పడింది అనమాట. సో ఏంటంటే ఈవెన్ డీమార్ట్లో చూసినా సరే టీషర్ట్స్ మినిమం ప్రైస్ అయితే నాకు 129 రూపీస్ అయితే పడుతుంది 9K టీషర్ట్లు కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి చిన్నపిల్లల టీషర్ట్లు కూడా 99 రూపీస్లో కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్. కానీ బట్ ఏంటంటే 9Kకి కొంచెం అంటే తను సన్నగా ఉంటుంది కదా, బాగా చిన్నపిల్లలు వేసుకుంటే బాడీ అయితే సరిపోతుంది. కానీ మనకి హైట్ ఏంటంటే పొట్టు అయిపోతున్నాయి అనమాట టీషర్ట్లు. కొంచెం ఇది వేసేటప్పటికల్లా కొంచెం ఫ్రీగాని అలాగే కంఫర్ట్గా ఉన్నదని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే మనకి 99 రూపీస్ అయితే పడింది. ఈ జూడియోలోనే ఇంకా మా హస్బెండ్ అయితే అంటే లైక్ ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, జూడియోలోనే తీసుకున్నారు. సో కంప్లీట్గా బ్లాక్లో తీసుకున్నారండి. సో దీని యొక్క ప్రైస్ మనకి 200 రూపీస్ అయితే పడింది. సో ఈ యొక్క చెప్పుల ప్రైస్ సో చూస్తున్నారు కదా, డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో దాని తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను 9Kకి ఈ టైప్ చెప్పల్స్ అయితే తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఎందుకంటే దానికి ఏంటంటే 9K కాల్ అనేటప్పటికల్లా కొంచెం వెడల్పు అనేది కొంచెం తక్కువ ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట. కాల్ అంటే పొడుగ్గా ఉంటుంది కానీ వెడల్పు అనేటప్పటికల్లా చాలా తక్కువగా ఉంటుంది. దానికి షూ సైజ్ కానీ లేదంటే చెప్పల సైజ్ అన్నా దొరకాలంటే చాలా కష్టం అనమాట. దానికి ఏంటంటే షూ వేసుకుంటేనే నడవగలదు, చెప్పుల సైజ్ అసలు నడవలేదనమాట. వెనక అసలు బెల్ట్ అన్న కంపల్సరీ ఉండాలి. సో దాని గురించి అని చెప్పి కొంచెం అలవాటు అవ్వాలి. అస్తమానికి షూ వేసుకుని వెళ్ళాలన్నా సరే కష్టం ఉంటుంది కదా. సో డైలీగా చిన్నగా బయటకు వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళాలన్నా సరే కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ 9Kకి అయితే ఇలా చెప్పల్స్ అయితే తీసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ మనకి 99 రూపీస్ అయితే పడిందండి. సో అలవాటు చేద్దాము, ప్రైస్ కూడా తక్కువే కదా అని చెప్పేసి ఈ యొక్క చెప్పల్స్ అయితే తీసుకున్నాను. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ 9Kకి షూస్ కానీ లైక్ పార్టీ వేర్ చెప్పల్స్ కానీ అన్నీ ఎక్కువ పింక్, పీచ్ కలర్ ఇలాంటివి ఉండిపోతున్నాయి. అందుకని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. లోనే పర్ఫ్యూమ్స్ అయితే ఉంటాయండి. సో ఆ జూడియో వాళ్ళదే ఈ పర్ఫ్యూమ్ అనమాట. సో ఈ పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాను.
సో దీని యొక్క ప్రైస్ మనకి 99 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇది ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాం. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. నేను అక్కడ అయితే అంటే మనకి టెస్ట్ పీసెస్ ఉంటాయి కదా, సో ఆ టెస్టర్స్ దగ్గర అయితే నేను ట్రై చేశాను, బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో దాని తర్వాత యాక్చువల్లీ మేము యొక్క ఏఎంబి మాల్కి వెళ్ళిన వెంటనే స్పార్లోకి వెళ్ళిపోయాము. స్పార్లోకి వెళ్ళిపోయిన వెంటనే మామూలుగా వెళ్ళాం కానీ అంటే జస్ట్ చూద్దాం ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయి. లైక్ స్పార్లో ఏంటంటే మనకి కుకింగ్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుంటూ ఉంటాయి. లైక్ వెజల్స్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి, ప్లేటింగ్స్, కప్స్ ఇలాంటివన్నీ. సో చూద్దామని చెప్పి మామూలుగా వెళ్ళాం కానీ సో నేనైతే అక్కడ ఏమీ తీసుకోలేదు. సో ఇంకా వస్తూ స్పార్లోనే ఈ యొక్క ఫేస్ ప్యాక్ అయితే తీసుకున్నానండి. బయోటిక్ ఇది అనమాట, ఫ్రూట్ ఫేషియల్ది ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి ఈ యొక్క ఫేస్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ నాకు 200 రూపీస్ అయితే పడింది. 75 గ్రామ్స్ అనమాట. 75 బయోటిక్ ఫ్రూట్ అనమాట. సో దాని తర్వాత బయోటిక్ది ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా ఫ్రూట్ అనమాట. ఇంకా బయోటిక్ లైక్ ఫేస్ ప్యాక్ అలాగే బయోటిక్ ఫేస్ వాష్ కూడా రెండు ఒకటే వాడదామని చెప్పేసి ఇంకా ఈ రెండు ఒకటైతే తీసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ నాకు 120 రూపీస్ అయితే పడిందండి. నైన్కాకి ఆల్మండ్ ఆయిల్ ఎక్కువగా నైన్కాకి ఏంటంటే మ్యాక్సిమం ఆల్మండ్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటాను. సో మొన్న ఏంటంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చెప్పాను కదా, అప్పుడు కూడా నైన్కా ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ అయితే అయిపోయింది. అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంక తీసుకోవడం అయితే అవ్వట్లేదు. సో ఇంకా అప్పుడు ఎలాగో నైన్కాకి గుండు అంటే లైక్ ఇప్పుడిప్పుడే కదా జుట్టు వస్తుంది. సో ఇంకా అందుకని చెప్పేసి ఆల్మండ్ ఆయిల్ అనేది చిన్నది తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవే తీసుకున్నానండి. కంప్లీట్గా ఏంటంటే షాపింగ్ అంతా మా హస్బెండ్ అలాగే నైన్కాకి అంటే ఒక టీషర్ట్ ఒక ఫ్రాక్ తీసుకున్నాను, ఆయన నైట్ వేర్ అయితే తీసుకున్నారు. సో కంప్లీట్గా ఆ ఏఎంబి మాల్లో జూడియోలో అయితే కంప్లీట్గా షాపింగ్ అయితే చేసామండి. సో మీకు నైట్ వేర్ అనే కలెక్షన్ అనేది ఎలా ఉంది, బాగున్నాయా, రీజనబుల్గానే ఉన్నాయా, ఎలా ఉన్నాయో కూడా మీరు నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.